ప్రైజ్ లార్డ్. మీ పిల్లలు చూసే చిన్నపిల్లల సినిమాల్లో సెక్సువల్ కంటెంట్ ఉంటుందని మీకు తెలుసా? మీ పిల్లలను అలాగే మీకు తెలియకుండా వారి భవిష్యత్తును కూడా వారి చేతిలోకి తీసుకుంటున్నారు. భయంకరమైన చెడ్డతరాన్ని తయారు చేయాలనే వారి ప్రణాళికలో మీ పిల్లలు భాగం అవుతూ ఉన్నారు. జాగ్రత్త. ఈ వీడియో మొత్తం చూసి మీ పిల్లలకు ఇన్ని రోజులు చూపించిన వాటి విషయంలో మీరే ఒక నిర్ణయానికి వస్తారు. చాలా నిగూఢమైన విషయాలు మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా స్వరూప్ బీపీహెచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్ వలన ఈ సత్యం ఇతరులకి చేరుతుంది. విషయంలోనికి వెళ్దాం. చిల్డ్రన్ మూవీస్ అనగానే మనకు గుర్తు వచ్చేది డిస్నీ, హాలీవుడ్ మూవీస్ నిర్మాణ సంస్థ. చిన్నపిల్లల్ని పెద్దల్ని ఎంటర్టైన్ చేస్తూ, నవ్విస్తూ, వినోదాన్ని పంచుతూ మూవీ లాస్ట్లో ఒక చిన్న మోరల్తో మంచి సందేశంతో ముగిస్తారు. పిల్లలకి హానికరం కానివిగా కనిపిస్తాయి, కానీ ఇప్పుడు మీరు చూడబోయే విషయాలు ఖచ్చితంగా షాక్కి గురి చేస్తాయి. డిస్నీ లోగోను చూడండి. సింపుల్గా డిస్నీ అని రాసి ఉంది. ఇది ప్లేన్ సైట్కి, అంటే సాధారణంగా చూసే చూపుకు అంతా బాగానే ఉన్నట్లు ఉంది. కానీ ఇప్పుడు చూడండి, డిస్నీ లోగోలో 666 దాగి ఉంది. ఇది ఎవరో కల్పించి చెప్పిన విషయం కాదు. అసలు డిస్నీ ఫౌండర్ ఎవరో తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. డిస్నీ ఫౌండర్ వాల్ట్ డిస్నీ. ఆయన పేరునే ఈ సంస్థకు పెట్టారు. వాల్ట్ డిస్నీ ఎవరు? వాల్ట్ డిస్నీ స్వయంగా డిమోలే ఆర్డర్ అనే ఫ్రీమేసనరీ యూత్ బ్రాంచ్కి సభ్యుడు. ఫ్రీమేసనరీలో సింబలిజం, ఆకల్ట్ ఇమాజినరీకి సంబంధించిన చాలా ప్రాధాన్యత ఉంది. ఫ్రీమేసనరీ అంటే సింపుల్గా డెవిల్ వర్షిప్పర్స్, దెయ్యాలను ఆరాధించేవారు. ఫ్రీమేసనరీ కోసం, సీక్రెట్ సొసైటీ కోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేసినప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీమేసనరీలో చేరిన వారు వారి ఆత్మలను దయ్యాలకు అమ్మివేసుకుంటారు. అలాంటి గ్రూపులో సభ్యుడు వాల్ట్ డిస్నీ. అందుకే డిస్నీ సినిమాల్లో రిపీటెడ్గా సెక్సువల్, ఆకల్ట్ అంటే దయ్యాలకు, చేతబడులకు సంబంధించిన మ్యాజోనిక్ రెఫరెన్సెస్ కనిపిస్తాయి. దయ్యాలకు వారి ఆత్మలను అమ్ముకోవడం కోసం BTS అనే వీడియోలో చెప్పాను. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. చూడని వారు చూడండి. మనమందరం చిన్నప్పుడు చూసిన డిస్నీ సినిమాలు ఎంత క్యూట్, ఇన్నోసెంట్లా అనిపించాయో గుర్తుందా? మిక్కీ మౌస్, లయన్ కింగ్, లిటిల్ మెర్మైడ్, అలాద్దీన్, ఇవన్నీ మనకు ఫెయిరీ టేల్స్ అంటే అద్భుతమైన కథల్లా కనిపించాయి. కానీ ఈ సినిమాల్లో దాగి ఉన్న సీక్రెట్ సింబల్స్ మీ పిల్లల ఇన్నోసెన్స్ని స్లోలీ దోచేస్తున్నాయి. అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను. మూవీ నేమ్ ది లయన్ కింగ్. ఉదాహరణకి ది లయన్ కింగ్ ఈ సీన్ చూడండి. ఇది చాలా నార్మల్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, సింబా అలా పడుకున్నప్పుడు డస్ట్ లేచింది. ఆ డస్ట్ గాల్లో కలిసినప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసారా? ఆ డస్ట్లో ఒక వర్డ్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే SEX, సెక్స్. ఇది యాదృచ్ఛికమా? కాదు, ఇది ఇంటెన్షనల్గా ఉంచారు. మరొక ఉదాహరణ చూపించాలి. మూవీ నేమ్ ది లిటిల్ మెర్మైడ్. ది లిటిల్ మెర్మైడ్ పోస్టర్ ఒక మ్యాజికల్ క్యాజిల్, ఒక కోట బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఇది కూడా చూడడానికి చాలా నార్మల్గా ఉంది, కానీ జూమ్ చేసి దగ్గరగా చూద్దాం. ఆ క్యాజిల్ టవర్స్లో సెక్సువల్ ఆర్గన్లా డిజైన్ చేశారు. ఇది పిల్లలకి ఏ అవసరం ఉందని చండాలమైన, నిగూఢంగా డిజైన్ చేసి పెట్టారు. ఇది పిల్లలు చూసే ఇన్నోసెంట్ లయన్ కింగ్ పోస్టర్. కానీ మీరు గమనించారా? ఈ పోస్టర్లో ఒక హిడెన్ సెక్సువల్ సింబల్ ఉంది. ఈ పోస్టర్ పైభాగం చూసినప్పుడు ఒక మహిళ టాప్ లేకుండా ఉన్న శరీరాన్ని పోలి ఉంటుంది. ఇది కేవలం యాక్సిడెంట్ కాదు. హాలీవుడ్, డిస్నీ వంటి స్టూడియోలు అనేక సంవత్సరములుగా ఇలా సబ్లిమినల్ సెక్స్ అంటే మన మైండ్ అర్థం చేసుకునే దానికంటే తక్కువ స్థాయిలో అర్థం కాకుండా ఈ సింబల్స్ని ఇంటెన్షనల్గా దాచుతారు. బైబిల్ చెబుతుంది, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనంలో, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులేరి. ఈ విధంగా బబులోని కల్చర్ని తెలియకుండా చిన్న వయసులోంచే వారి మనసులో పడేటట్లుగా వారి మనసుల ద్వారా వారి ఆత్మలను దోచుకుంటూ ఉన్నారు. పిల్లల ఇన్నోసెంట్ మైండ్స్ని పాడు చేయడానికి ఇలాంటి సింబల్స్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇన్నోసెంట్ ఫెయిరీ టేల్స్ అంటే ఒక అమాయకంగా కనిపించే అద్భుతమైన కథలు అని చెప్పే ఇలాంటి ఇమాజినరీస్ ఎందుకు పెట్టాలి? ఎక్కడితో అవ్వలేదు. మరొక మూవీ చూద్దాం. మూవీ నేమ్ అలాద్దీన్. ఇంకా అలాద్దీన్ సినిమాలో ఒక షాకింగ్ హిడెన్ విస్పర్.
చాలా నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్లు వినిపిస్తుంది. హీరో క్విక్లీ అంటాడు, I do not want to see you. No, please, princess, give me a chance. Just leave me alone. Down, kitty. So how's our little bow doing? Look, a mouse. Scat. Come on, good. Can you just take off? Come on, good. Can you just take off? గుడ్ టీనేజర్స్ టేక్ ఆఫ్ యువర్ క్లాస్. దాని అర్థము, మంచి టీనేజర్లారా మీ బట్టలు విప్పండి. పిల్లలకు వినిపించకపోయినా సబ్ కాన్షియస్కి ఇది రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకో చెప్పనా? నెబుకద్నెజర్ రాజు జెరూషలేం నుండి యువకులను కిడ్నాప్ చేసి బబులోనికి తీసుకుని వెళ్ళాడు. కిడ్నాప్ అనే మాట గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో, అలాగే నెక్స్ట్ వీడియోలో దీని వివరణ చాలా ఉంది. వారిలో డానియల్, షడ్రక్, మేషక్, అబెద్నెగో ఉన్నారు. వాళ్ళను బబులోని తీసుకుని వెళ్ళి బ్రెయిన్ వాష్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వారి టాలెంట్ను బబులోన్ డెవలప్మెంట్కి ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ సాతాను అదే చేస్తూ ఉన్నాడు. సాతాను మీ పిల్లలను డైరెక్ట్గా తీసుకుని వెళ్ళడు, కానీ ఇన్నోసెంట్ సినిమాల్ గూస్లో ఆకల్ట్ సింబలిజం ద్వారా స్పిరిచువల్గా కిడ్నాప్ చేస్తున్నాడు. ఈ ఆకల్ట్ ఇమేజెస్, సబ్లిమినల్ సెక్సువల్ సింబల్స్, ఇవన్నీ ఆత్మ ప్రపంచంలోకి మీ పిల్లలను స్లోలీ పుష్ చేస్తున్నాయి. మీరు పాతకాలం పిల్లల బిహేవియర్, ఈ తరం పిల్లల బిహేవియర్ అబ్జర్వ్ చేసి చూడండి, అది మారుతూ వస్తుంది. వీరి ఆత్మలను కిడ్నాప్ చేస్తున్నారు అనే విషయం మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. భయంకరమైన తరాన్ని తయారు చేయడం వారి ప్రణాళిక. దానిలో వారు ఎప్పుడో సక్సెస్ పొందారు. ఈ రోజుల్లో కొరచ డ్రెస్సులు అంటే కామన్. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఫ్రెండ్స్ పేరుతో వెచ్చలవిడిగా తిరగడం కామన్. వల్గర్ వర్డ్స్ కామన్. అబార్షన్స్ కామన్. సినిమా అనేది సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనకు అర్థమవుతూ ఉంది. ఈ వెనుక జరుగుతున్న విషయాలు తెలియక చాలా తేలికగా తీసుకుంటారు, కానీ వీటన్నిటినీ మించి మరో ముప్పు రాబోతుంది. అదే యాంటీ క్రైస్ట్ రూలింగ్. దానికోసం సినిమాలతో సహా అనేకమైన కోణాలలో ప్రపంచాన్ని, మరి ముఖ్యంగా పిల్లలు, యూత్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. చదువుకునే చదువుల్లో కూడా చాలా విషయాలు చొప్పించారు. ఇవన్నీ ఒకేసారి చెప్పలేను, రానున్న వీడియోస్లో చెబుతాను. బైబిల్ ఇలా చెబుతుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము, చూడుము, భూమిని కటిక చీకటి కమ్ముచు ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచు ఉన్నది, యెహోవా నీ మీద ఉదయించుచూ ఉన్నాడు. భూమినైతే కటికి చీకటి కమ్ముతుంది, కానీ డానియల్, షడ్రక్, మేషక్, అబెద్నెగో బబులోన్లో ఉండి వారు కాంప్రమైజ్ కాలేదు. ఈ లోకంలో వారి వలె ఉండాలి. యెహోవా వెలుగు నీ మీద ఉదయిస్తూ ఉంది. ఇప్పుడు మన పిల్లలకు కూడా అదే అవసరం ఉంది. వారు బబులోన్ కల్చర్కి స్పిరిచువల్గా క్యాప్టివ్స్ కాకుండా దేవుని సత్యంలో నిలబడాలి. ప్రకటన గ్రంథంలో కనిపించే స్త్రీ బబులోన్ అంటే ఏమిటి, దాని వెనక పనిచేసే శక్తుల కోసం, బబులోన్ కోసం, ఆస్కార్స్ వెనక భయంకర రహస్యాలు అనే వీడియోలో చాలా డీప్గా సెలబ్రిటీస్ మాట్లాడిన వీడియో క్లిప్స్తో సహా వివరించాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. చిన్నపిల్లల గురించిన ఈ వీడియో ఇంకా పూర్తి కాలేదు, నేను ముగించాల్సి వచ్చింది. దీనికి మరొక పార్ట్ మీకు కావాలి అనుకుంటే నాకు మీరు కామెంట్స్లో తెలియజేస్తే మీ కామెంట్స్ని బట్టి, మీ ఆసక్తిని బట్టి వేరొక వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ పార్ట్ కావాలి అని మీ కామెంట్ టైప్ చేయండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం కార్టూన్స్, అద్భుత కథలు కాదు, ఇది స్పిరిచువల్ వార్. ఇది వారి ఆత్మ కోసం జరుగుతున్న యుద్ధం. మీరు ఈ ట్రూత్ని అర్థం చేసుకున్నారా? అయితే ఒక లైక్తో తెలియచేయండి. వీటిని బారిన అనేక పిల్లలు పడకుండా ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పిరిచువల్, ఐ ఓపెనింగ్ విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన స్వరూప్ BPH ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం.